ఆషాఢ మాసంలో శ్రీ శాకంబరీ దేవి అలంకరణలో సబ్బవరం మండల కేంద్రంలో గల శ్రీ దుర్గాలమ్మ తల్లికి మంగళవారం భక్తులు ప్రత్యేకంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నుంచే ఇక్కడి దుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు సమర్పించిన వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పూలు సేకరించి వాటితో దుర్గాదేవి అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించారు. దీంతో దుర్గాదేవి ఆషాఢ మాసంలో శాకంబరీ దేవి అవతారం ఎత్తారు అని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఇక్కడి ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు రేజేటి శేఖర్ శర్మ జయభారత్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ శాకంబరీ దేవి అవతారం గురించి, ప్రత్యేకంగా కూరగాయల అలంకరణ గురించి, ఆషాఢ మాసంలో శ్రీ శాకంబరీ దేవికి పూజలు చేస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. నాయకి అనంత కళ్యాణ గుణపరిపూర్ణమైనటువంటి అమ్మలగన్నమ్మ ఆదిపరాశక్తి, సృష్టికి మూలాధారం, రూపాల స్వరూపిణి జగన్మాత. అలాంటి జగన్మాత యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆషాఢ మాసంలో శాకంబరి అవతారాన్ని దాల్చి అమ్మ మనకి పాడి పంటలు సమృద్ధిగా ఇచ్చే కాలం ఈ ఆషాఢ మాసం తొలకరి ప్రారంభమై వర్షాలు సకాలంలో పడి సుభిక్షంగా పాడి పంట పండడానికి మనకి రసవర్గములు, అలాగే ఆరోగ్యానికి ఇచ్చే పిండి వంటలు ఏది చేయాలన్నా జీవన ఉపాధికి మనం జీవన సాగరం చేయాలి అంటే ఆహారం అనేది ఉండాలి. ఆనందో బ్రహ్మే దివ్యజానా అన్నాద్యవ కల్పిమాని భూత నిజాయంతే అన్నే నజాతా నిజీవంతే అన్నం ప్రయంజవశం విశంతేతి అనేసి అన్న వస్త్రాలకి లోటు లేకుండా, అదేవిధంగా అమ్మవారు మన సబ్బవరం మండలంలో తలమానికంగా అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకంబరి అవతారాన్ని అమ్మవారిని కూరలతో అలంకారం చేసి అత్యంత వైభవంగా ఆ యొక్క అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు భక్తులు 50 మంది కూడా పొందడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇంత వైభవంగా చేసుకున్నామంటే భక్తుల యొక్క సహాయ సహకారంతో, అలాగే మహిళమ్మ తల్లులు, అలాగే కుర్రవాళ్ళు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కష్టపడి